హరే కృష్ణ. స్టార్ట్ చేద్దామండి. బలదేవ్ జగన్నాథ్ సుభద్రమయ్య की जय, सुदर्शन भगवान की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल, वामन देव भगवान की जय, परशुराम भगवान की जय, पंच तत्वा की जय, गौर प्रेमानंदे हरि हरि बोल। हरे हरे ओ- ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनीति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। సో మనం భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూపంలో ఉన్నామండి. ఈ రోజు మనం 16 మరియు 17 శ్లోకాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనేక బహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. హే విశ్వప్రభు విశ్వరూప, నీ దేహమునందు అపరిమితముగా సర్వత్రా వ్యాపించి ఉన్న అనేక బాహువులను, ఉదరములను, ముఖములను, నయనములను నేను గాంచుచున్నాను. నీ యందు ఆది మధ్యాంతములను నేను గాంచలేకున్నాను. 17వ శ్లోకం. కిరీటినం గదినం చక్రిం చ తేజో రాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్కద్యుతిమప్రమేయం. జ్వలించు అగ్ని లేక అప్రమేయమైన సూర్యకాంతి వలె సర్వ దిక్కుల యందు ప్రసరించు తేజోమయమైన కాంతి వలన నీ రూపమును గాంచుట కష్టమగుచున్నది. అయినను పెక్కు కిరీటములు, గదలు, చక్రములచే అలంకరింపబడిన నీ ఉజ్వల రూపమును సర్వత్రా నేను గాంచుచున్నాను. హరే కృష్ణ. సో మనం చక్కగా ఈ విశ్వరూపం గురించి చర్చించుకుంటున్నాం. సో ఈ అధ్యాయం స్టార్టింగ్ లో అర్జునుడు కృష్ణ భగవాన్ని ప్రార్థిస్తారు. హే కృష్ణ, ఈ విశ్వం అంతా నువ్వు ఏ విధంగా ప్రవేశించి ఉన్నావో అదంతా నేను చూడాలని అనుకుంటున్నాను. ఇక్కడ మనం అర్థం చేసుకున్నాం, అర్జునుడికి ఎటువంటి సందేహం లేదు భగవంతుడి యొక్క ఈశ్వర తత్వం పట్ల. బట్ సాధారణమైన వాళ్ళు ఎవరైతే బద్ధ జీవులు, వాళ్ళందరి కోసం శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఈశ్వర తత్వాన్ని అందరికీ అర్థమయ్యేలాగా, అలాగే ఫ్యూచర్ లో ఎవరైనా మేమే భగవంతుడు అని చెప్తే వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అని చెప్పే ప్రయత్నంగా ఈ అర్జునుడు మనందరికీ భగవంతుని యొక్క ఉన్నతమైన విషయాల గురించి భగవంతుని నోటి ద్వారా చెప్పే ప్రయత్నం చేయించారు కదండి. సో తర్వాత అర్జునుడు అడుగుతాడు, నీ యొక్క విశ్వరూపం చూడడానికి నేను సమర్థుడు, నన్ను అనిపిస్తే తలిస్తే దయతో ఆ అపరిమితమైన విశ్వరూపాన్ని చూపించండి. సో అర్జునుడికి తెలుసు కాబట్టి ముందే చెప్పాడు అది ఎలా ఉంటుంది, అపరిమితం కదండి. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఆల్రెడీ అర్జునుడికి తెలుసు అని. సో ఇంకా మనం చూసాం 5వ శ్లోకం 6వ శ్లోకంలో అప్పుడు కృష్ణ భగవానుడు చక్కగా చెప్తారు. ఏమని చెప్తారు, ఈ లక్షలాదిగా ఉంటాయా, లక్షలాదిగా గల నానా విధ రూపాలు, పలు వర్ణాలు, ఎన్నో నా విభూతులన్నీ చూడు. అందులో ఏం చెప్పాడు, 12 మంది ఆదిత్యుల్ని, 11 మంది రుద్రుల్ని, 8 మంది వసువుల్ని, 2 అశ్విని కుమారుల్ని, అలాగే 49 మరుత్తుల్ని, ఇతర దేవతలందరినీ చూడు, ఇంకా ఎన్నెన్నో అద్భుతమైన విషయాలన్నీ చూడు. ఇంకేమని చెప్పారు, పశ్యమే యోగమైశ్వరం, నాకు అద్భుతమైన ఈ యొక్క యోగ విభూతిని చూడవయ్యా. సో ప్రజెంట్ జరుగుతున్నదైనా, ఫ్యూచర్ లో జరగబోయేదైనా ఏదైనా నువ్వు చూడాలంటే మొత్తం అంతా ఒకే చోట స్థిరమై ఉన్నది. నువ్వు ఏమి కావాలంటే అది సంపూర్ణంగా ఒకే చోట ఉండి స్థావర జంగమాలు ప్రతిదీ కూడా నువ్వు గాంచగలవు అని చెప్పారు. సో ఆ తర్వాత కృష్ణ భగవాన్ చెప్పిన తర్వాత చెప్పారు, ఈ ప్రస్తుత నేత్రాలతో నువ్వు చూడలేవు కాబట్టి నీకు దివ్య నేత్రాలు ప్రసాదిస్తున్నానని చెప్పారు. ఆ తర్వాత ఏదైతే అర్జునుడు చూస్తున్నాడో దాన్ని సంజయుడు చెప్పడం ప్రారంభించారు. సంజయుడు ఎలా చెప్తున్నాడండి,
అదంతా కూడా వ్యాసదేవుని యొక్క కరుణ. వ్యాసదేవుడు వాళ్ళ గురువు గారు కదా! వ్యాసదేవుని యొక్క కరుణ కారణంగా తిన ధృతరాష్ట్ర యొక్క అంతరంగిక మందిరంలో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క వ్యాసదేవుడి కరుణ కారణంగా తను చక్కగా దర్శించగలుగుతున్నాడు. అర్జునుడికి ఏ విధంగా ఫీల్ అయ్యాడో కూడా ఇప్పుడు చెప్పగలుగుతున్నాడు. ఇదంతా వాళ్ళ గురువు యొక్క వ్యాసదేవుని యొక్క కరుణ సంజయుడి మీద ఉండటం వల్ల జరిగింది. సో, సంజయుడు చెప్తున్నారు అర్జునుడు ఏ విధంగా చూస్తున్నాడో ఆ యొక్క దర్శనాన్ని అది మనకి ఈ యొక్క 10వ శ్లోకం నుంచి 14వ శ్లోకం వరకు సంజయుడు చెప్పాడు. సంజయుడి మాటల్లో అర్జునుడు ఏ విధంగా ఫీల్ అయ్యాడు అని. అర్జునుడు ఏ విధంగా చూస్తున్నాడు అని. అది మనం చూసాం. అర్జునుడు చెప్పాడు అనంత సంఖ్యలో ముఖములు, నేత్రాలు కదండీ! ఎన్నెన్నో దృశ్యాలు నేను చూస్తున్నా. అద్భుతమైన దృశ్యాలు చూస్తున్నా. సో, ఏమైంది అర్జునుడిది అప్పటి వరకు కూడా సాఖ్య భావంలో ఉన్నాడు. మళ్ళీ ఏమైంది ఇప్పుడు ఈ యొక్క అద్భుత రస కదండీ! అద్భుత రస అని చూపిస్తారు. తర్వాత కాలరూపం చూపించినప్పుడు భయానక ఆ రసం కూడా తను ఫీల్ అవుతాడు. కదండీ! భగవంతుడితో మనం డీల్ అవుతున్నప్పుడు రకరకాల ఈ యొక్క డీలింగ్స్‌లో రస అంటే ఒక ఆస్వాదన. ఆ ఫీలింగ్. సో, ఇప్పుడేమవుతుంది అద్భుత రస. అన్నీ అద్భుతంగా ఉన్నాయి ఎటు చూసినా కూడా. కదండీ! సో, ఎలా చూసాడాయన? చాలా అద్భుతంగా ఉంది. స్టార్టింగ్‌లో విశ్వరూపం అర్జునుడు దర్శిస్తున్నప్పుడు చాలా అద్భుతంగా ఉంది. చాలా దివ్యంగా ఉంది. అప్పుడేం భయపడలేదాయన. కానీ చాలా అద్భుతంగా అన్నీ కూడా చూస్తున్నాడు. సో, చూసినప్పుడు సంజయుడు ఏమని చెప్పాడు? అనంత సంఖ్యలో ముఖాలు, నేత్రాలు, అలాగే దృశ్యాలు అద్భుతమైన దృశ్యాలు చూస్తున్నాడాయన. ఇంకేం చూసాడంటే ఆయన అన్ని గూడా దివ్యాభరణాలు అలంకరించుకొని ఉన్నారు. అన్ని రూపాలు. మళ్ళీ ఎత్తబడిన ఆయుధాలతో ఉన్నారు. మళ్ళీ దివ్యమైన పూమాలలు, వస్త్రములు ఆ! అలాగే దివ్యమైన సుగంధాలన్నీ అలదబడి ఉన్నాయంట. సో, ఈ విధంగా ఆశ్చర్యకరంగా, ప్రకాశమానంగా, అనంతంగా, సర్వవ్యాపకంగా ఉంది. ఇంకా ఎలా ఉందని చెప్పాడు సంజయుడు. అర్జునుడు ఎలా చూస్తున్నాడో, తను ఎంతో తేజోమయంగా ఉందంట ఆ విశ్వరూపం. కదండీ! ఎంత తేజోమయంగా ఉంది. లక్షలాది సూర్యులు ఒకేసారి ఆకాశాన ఉదయించారా? అంత తేజోమయంగా ఉన్న ఆశ్చర్యంగా ఆశ్చర్యాన్ని కలిగించే అద్భుతమైన విశ్వరూపాన్ని అర్జునుడు దర్శించాడని సంజయుడు చెప్పాడు. ఆ తర్వాత 15వ శ్లోకం కదండీ! నిన్నటి శ్లోకం నుంచి అర్జునుడు చెప్తున్నాడు. డైరెక్ట్‌గా ఇప్పుడు అర్జునుడు మాట్లాడుతున్నాడు. ఇంక సంజయుడు కాదు. ఇప్పుడు డైరెక్ట్‌గా అర్జునుడు ఏం చూస్తున్నాడో అర్జునుడి మాటల్లోనే వస్తుంది. అర్జున వాచ్ నిన్న స్టార్ట్ అయింది కదండీ! సో, ఏం చెప్పాడాయన? నిన్న శ్లోకంలో పశ్యామి దేవాంస్తవ దేవదేహే. ఓ దేవదేవ! హే కృష్ణ ఏమేం చూసానని చెప్పాడాయన? నీ యొక్క విశ్వరూపంలోని సమస్త దేవతలని, సమస్త జీవులని మొత్తం అందరిని ఒకే చోట సమావేశమైనట్టు అందరిని గాంచగలుగుతున్నాను. ఇంకేమని చూసాడని చెప్పాడు నిన్న ఆయన? పద్మాసనుడైన బ్రహ్మను, శివుని, ఋషులను, దివ్య సర్పాలను కూడా ఈ యొక్క విశ్వరూపంలో నేను చూస్తున్నాను అని చెప్పాడు. సో, దానికి కంటిన్యూషన్ ఇప్పుడు అర్జునుడు చేస్తున్నాడు. సో, అర్జునుడు మాట్లాడటం 15వ శ్లోకం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పటికి ఇంకా చాలా అద్భుతంగానే ఉంది రూపం. తర్వాత పోను పోను అది కాల రూపుడు కింద అయినప్పుడు అది కొంచెం భయాన్ని కలిగిస్తుంది. అప్పుడు అర్జునుడు మళ్ళీ చెప్తాడు. ఈ రూపాన్ని నేను ఎక్కువ సేపు ఆ! ధరించలేకపోతున్నాను, చూడలేకపోతున్నాను. సో, మళ్ళీ మీరు తిరిగి మీ యొక్క ప్రసన్నమైన, అద్భుతమైన రూపాన్ని చూపించండి అని ప్రార్థిస్తాడు. సో, ఈ ప్రస్తుతానికైతే రూపమంతా చాలా బావుంది. ఎందుకంటే తను ఫ్యూచర్‌లో ఏం జరగాలి? ఏం జరుగుతుంది? అదేం చూడాలనుకోవట్లేదు. సో, జస్ట్ ఆ విశ్వరూపం అలా రివీల్ అవుతుంది. అద్భుతంగా ఉంది చూస్తున్నాడు. సో, ఈ యొక్క బ్రహ్మ, శివుడు, మిగతా దేవీ దేవతలు, దివ్య సర్పాలు, వాసుకి లాంటి ఎన్నో దివ్య సర్పాలన్నీ దర్శించిన తర్వాత ఇంకా ఏం దర్శించాడన్నది మనం ఇవాళ 16, 17లో చూద్దాం. ఏమంటున్నారు 16వ శ్లోకంలో అనేక బాహువులంటే పెక్కు భుజములున్నాయంట. ఆయనకేమంటున్నారు ఉదరము. ఎన్నెన్నో ఉదరములున్నాయి. అలాగే వక్త అంటే నోరు. ఎన్నో నోళ్ళున్నాయి. ఎన్నో నోళ్ళున్నాయి. నెక్స్ట్ ఏమంటున్నారు నేత్రం. అనేక కన్నులు కలిగి ఉన్నాయంట. సో, ఎలా ఉందది? ఏం చూస్తున్నాడు? పశ్యామి త్వం. నేను నిన్ను ఈ విధంగా చూస్తున్నానయ్యా! ఓ కృష్ణ! నేను నిన్ను ఈ విధంగా చూస్తున్నా. ఇంకేమంటున్నారు? ఇంకెక్కడున్నాయి ఇవన్నీ కూడా? ఈ అనంతమైన ముఖాలు, భుజములు, కళ్ళు, నోళ్ళు ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఎక్కడున్నాయి? ఏమని చెప్తున్నారిక్కడ? సర్వత్రో అనంత రూపం. సర్వత్ర అనంత రూపం. మొత్తం అంతా కూడా అన్ని వైపులా, సర్వత్ర అంటే అన్ని దిక్కులు, అన్ని వైపులా కూడా అనంతమైన రూపాలన్నీ కూడా వ్యాపించి ఉన్నాయి. సో, వ్యాపించి ఉన్న తర్వాత ఓకే. సరే వ్యాపించి ఉన్నాయి. అర్జునుడు లాంటి వాడికే ఏది స్టార్టింగో, ఏది మధ్యలో, ఏది ఎండింగో తెలియట్లేదంట. సో, ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు చూస్తున్నామంటే దానికి స్టార్టింగు, ఒక మిడిల్, ఎండింగ్ పాయింట్ అనేదుంటుంది. కదండీ! సో, ఎవరినైనా చూస్తున్నాం. సో, శిరస్సు భాగం మధ్యలో కింద నాభి ప్రాంతం కింద పాద పద్మాలు చూస్తాం. సో, అంటే ఒక స్టార్టింగ్, ఎండింగ్, మిడిల్ అనేది చూస్తే అవకాశం ఉంటుంది. కానీ దానికి ఎలా ఉందంటే ఈ విశ్వరూపం
నా అంతం దీనికి అంతమే లేదు. అలా వ్యాపిస్తుంది. నా మధ్యం దాని మధ్యం ఒకే దీనిది మధ్య భాగం అని చెప్పడానికి లేకుండా పోయింది విశ్వరూపం. అలాగే ఇంకోటేంటి పునంతవాదిం అలాగే దీనికి మొదలేంటి? ఆదిం దీని ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? అది చూడలేకపోతున్నాడు. ఇంకేమంటున్నాడు? న పశ్యామి దాని అంతం గాని, మధ్యం గాని అంటే మధ్య ఎక్కడ భాగం మధ్య భాగం గాని ఇంకోటేమంటున్నాడు? పునంతవాదిం ఆది గాని తెలుసుకోలేకపోతున్నా. న పశ్యామి చూడలేకపోతున్నానయ్యా. అంత అనంతంగా ఇదంతా కూడా వ్యాపించి ఉన్నది. సో, అని లాస్ట్‌లో ఒక అద్భుతమైన పదం వాడాడాయన. ఏమంటున్నాడు? విస్ విశ్వేశ్వర విశ్వరూప. విశ్వరూప అంటే ఓకే. ఓహ్! విశ్వరూప, విశ్వరూపుడా అని చెప్తున్నారు. కదండీ! సో, మొత్తం మనం చెప్పుకున్నాం. ఈ యొక్క మొత్తం అంతా వ్యాపించి ఉంటాడాయన. మనకి ఆధ్యాత్మిక లోకాల్లో వెళ్తే గనక ఈ విశ్వరూపం అనేది ఒక మూర్తి కింద మనం ఆరాధన చేసుకోవడానికి ఉండదు. కదండీ! సో, ఎందుకంటే ఎలాగైతే ఇది దివ్యమైనప్పటికీ కూడా ఎలాగైతే భౌతిక ప్రపంచంలో వ్యక్తం, అవ్యక్తం అవుతుందో ఈ విశ్వరూపం కూడా వ్యక్తం, అవ్యక్తం అవుతుంది. సో, ప్రభుపాద్ గారు చాలా సార్లు చెప్తారు. ఈ యొక్క విశ్వరూపాన్ని మనం వైకుంఠ ధామాల్లో ఒకానొక అద్భుతమైన రూపం కింద మనం దర్శించుకోవడానికి ఉండదు. అక్కడ అనంతమైన చతుర్భుజ రూపాలలో వివిధ నామాలతో అనంతమైన భక్తులతో ఆయన ఎప్పుడు కొలుచుకుంటూ ఉంటాడు. సో, ఇక్కడ ఈ విశ్వరూపం దివ్యమైనప్పటికీ, అనంతమైనప్పటికీ కూడా అది ఇక్కడ మనం దర్శిస్తున్నాం. కానీ అధ్యాత్మ ప్రపంచంలో దాని గురించి ఉండదు. సో, ఇక్కడ ఏమని చెప్తున్నారు? అటువంటి విశ్వరూపుడువైన ఓ కృష్ణ అని ప్రార్థిస్తున్నాడు. ఇంకొకటి ఏమన్నారు? విశ్వేశ్వర అంటే విశ్వ ప్రభు అంటే మొత్తం విశ్వానికి నువ్వే ప్రభు, ఈశ్వరుడివి, యజమానివి అని చెప్తున్నారు. సో, మనం కూడా చిన్నపాటి ఈశ్వరులం కదండీ! చిన్నపాటి ఈశ్వరులం ఎక్కడ? మన ఇంటి వరకో, లేకపోతే మన కాలనీ వరకో, లేకపోతే 2, 3 స్ట్రీట్‌లు, మహా అయితే 2, 3 గ్రామాలు, లేకపోతే 2, 3 డిస్ట్రిక్ట్‌లు, లేకపోతే స్టేట్ లెవెల్‌లో కంట్రోల్ చేసేవాళ్ళుంటారు. లేకపోతే ఒక దేశం లెవెల్‌లో కంట్రోల్ చేస్తారు. లేకపోతే ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తూ ఉండవచ్చు. బట్ వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తూ ఉన్నారు. భగవంతుని యొక్క డిపార్ట్‌మెంట్‌లోని యూనివర్సల్ డిపార్ట్‌మెంట్‌లోని వివిధ దేవీ దేవతలు. ఆ దిక్కు దేవీ దేవతలను కూడా కంట్రోల్ చేసేవాడెవరు? స్వామి. ఎవరైనా చిన్నపాటి ఈశ్వరులు వాళ్ళ లెవెల్‌లో. వివిధ దేవీ దేవతలు కూడా చిన్నపాటి ఈశ్వరులు వాళ్ళ యొక్క లెవెల్‌లో. కానీ ఇక్కడ ఏమంటున్నారు? విశ్వప్రభో కదండీ! విశ్వేశ్వర, విశ్వప్రభో మొత్తం విశ్వానికి ఈయనే ప్రభు కింద వర్తిస్తున్నాడు. ఈయన పరమ ఈశ్వరుడు. ఈయన మించిన వాడెవరు లేరు. అసమోర్ధ్వః అంటే ఏంటి? ఆయనతో సమానమైన వాళ్ళు గాని, ఆయన కంటే అధికులు గాని ఎవరు లేరు. మనకి భగవద్గీతలో చాలా సార్లు చెప్పాడు స్వామి ఇప్పటికి ఆల్రెడీ. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞత్వా మాం శాంతిమృచ్చతే ఏం చెప్పాడాయన? సర్వ యజ్ఞాలకి, దానాలకి, తపస్సులకి అలాగే అన్నిటికి చర్మభోక్త తనే మళ్ళీ ఇంకోటేమని చెప్పారు? సర్వలోక మహేశ్వరం. అన్ని లోకాలకి నేనే మహేశ్వరుడిని. సుహృదం సర్వభూతానం. ఓకే. సో, మహేశ్వరుడివి, భోక్తవి. సరే అయితే జీవుడికి చాలా దూరంగా ఉంటావా? లేదు. సుహృదం సర్వభూతానం. పరమ శ్రేయోభిలాషి ప్రతి ఒక్క జీవుడికి. ఎలా ఉంటాడు? పరమాత్మ కింద ప్రతి ఒక్క జీవుడితోనూ ఉండి, తన యొక్క దశ, దిశ నిర్దేశిస్తూ, తనకి గైడ్ చేస్తూ ప్రతి క్షణం మళ్ళీ ఎప్పుడు తనని అధ్యయన ప్రపంచానికి తీసుకొని వెళ్ళిపోదామని చెప్పి స్వామి ఎప్పుడు కూడా ఎన్నో అద్భుతమైన అవకాశాలిస్తూ ఉంటాడు జీవుడికి. కదండీ! సో, ఈ విధంగా ఆయన పరమ ఈశ్వరుడని ప్రతిసారి భగవద్గీతలో మనకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడాయన. ఇంకోటేమని చెప్పారు? బ్రహ్మ సంహితలో కూడా బ్రహ్మదేవుడు చెప్పారు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఈశ్వర పరమః పరమ ఈశ్వరుడు ఎవరు? దేవాది దేవుడైన కృష్ణ భగవానుడు. అనాదిరాదిర్ గోవింద ఆయనే ఆది అన్నిటికి. ఆయన ముందు ఎవరు లేరు. కదండీ! ఆయనకే ఒక మూలం అనేది ఉంటే, ఇక మరి ఇంకా ఆయన భగవంతుడు ఎలా అవుతాడు? సరే అయితే ఆయన వివిధ భక్తులు ఆయన వివిధ ఎక్స్‌పాన్షన్స్ కదండీ! ఎప్పుడైతే వాళ్ళు ఈ యొక్క వాత్సల్య రసంలో ఎప్పుడైతే ఆయన్ని సేవించాలనుకుంటారో, ఎప్పుడైతే ఆయన్ని పుత్రుడి కింద పొందాలి అనుకుంటారో, సో, వాళ్ళు ఆ విధంగా భగవంతుడిని వాళ్ళ పుత్రుడి కింద ఆవిర్భవించినప్పుడు, ఆ విధంగా వాళ్ళు వాత్సల్య రసంలో ఆయన సేవ చేస్తారు గానీ, నిజంగా అందరికీ ఆయనే ఆది. కదండీ! ఇంకోటేమన్నాడు సర్వకారణ కారణం. అన్ని కారణాలకి ఆయనే కారణుడు. సో, మన ప్రతి ఒక్క విషయం ఏదైనా జరుగుతుందనుకోండి ఒక కారణం ఉంటుంది. సో, ఇప్పుడు ఎవరైనా మనతో ఒక విధంగా ప్రవర్తిస్తున్నారంటే ఒక కారణం ఉంటుంది. సో, మనం ఎవరినైనా ఒక మాట ఏమన్నా అంటున్నామంటే ఒక కారణం ఉంటుంది. లేకపోతే ఈరోజు ఏదైనా నాకు దుఃఖం వస్తుందంటే దానికొక కారణం ఉంటుంది. సుఖం వస్తుందంటే ఒక కారణం ఉంటుంది. సో, ప్రతి ఒక్క కారణం వెనక్కి ట్రేస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే
అన్ని కారణాలకి కారణుడు ఎవరయ్యా అనుకుంటే అప్పుడు అర్థమవుతుంది ఈయన దేవాది దేవుడు. కదండీ! అలాగే మనం ఎంతవరకు ట్రేస్ చేస్తాం మన వంశ చరిత్ర. ఓకే. మన నాన్నగారు, మన తాతగారు, ముత్తాతగారు అలా చేస్తూ ఉంటే కదండీ! ఎవరైతే ఆ ఋషులు, ఎవరైతే ఆ ప్రజాపతులు అలా చివరికి బ్రహ్మగారు. ఆ బ్రహ్మగారికి ఎవరు ఆధారం? గర్భోదక సాయి విష్ణు. అలా వెళ్తే ఫైనల్‌గా అర్థమయ్యేది ఎవరు? సర్వ కారణాలకు కారణం ఎవరు? దేవాదేవుడిన కృష్ణ భగవానుడని అర్థమవుతుంది. సో, ప్రతిదానికి ఒక కారణం అనేది ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా మనకొక కారణం కనిపిస్తుంది. కదండీ! సో, దానికి రీజన్ ఒకటుంటుంది. మన కర్మ ఫలితానుసారంగా అక్కడ పెట్టబడదు. ఇమ్మీడియేట్‌గా ఒకళ్ళుండొచ్చు మనకెదురుగుండా ఏదైనా మన మీద గాలి చేయొచ్చు, లేతే మనల్ని పొగడొచ్చు. అది ఇమ్మీడియేట్‌గా ఎవరో ఒకళ్ళు జేస్తున్నారంతే. ఎలా అయితే పోస్ట్‌మ్యాన్ లెక్క. వాళ్ళొచ్చి ఏం జేస్తున్నారు? మన కర్మ ఫలితాలను పోస్ట్‌మ్యాన్ లాగా మనకు డెలివరీ జేస్తున్నారంతే. బట్ ఆ కర్మ తీసుకోవడానికి మనం ఆల్రెడీ కర్మలు చేసి ఉన్నాం. కదండీ! అది ఎనకాల ఉన్న కారణం. ప్రెజెంట్ ఉన్న కారణం ఎదురుగుండా కనిపిస్తుంది. బట్ అదేంటది? జస్ట్ అదేమిటంటే వాళ్ళొక వెహికల్ కింద మన కర్మని తీసుకొనొచ్చి వాళ్ళకిస్తున్నారంతే. వాళ్ళకి ఇన్‌స్ట్రుమెంట్ కింద మనం తీసుకొనొచ్చి ఇస్తున్నారంట. ఎనకాల ఏదో జరిగింది. మరి ఆ ఎనకాల ఎవరు కారణం? ఎనకాల ఎవరు కారణం? అలా ఆలోచిస్తే అన్నిటికి అర్థమవుతుంది ఎవరు? అన్ని కారణాలకి ఎవరు కారణం అంటే దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు. సో, అటువంటిది విశ్వ ప్రభువు మొత్తాన్ని నియమించేవాడాయన. అంటే ఎవ్వరు కూడా స్వతంత్రులు కారు. సో, ఈ విషయం మనకర్థమవుతుంది. ఎప్పుడైతే విశ్వరూప వర్ణన మనం చూసినప్పుడు మనకర్థమవుతుంది. ఎవరు కూడా భగవంతుడి కంటే ఎవరు కూడా ఇండిపెండెంట్ కాదు. కేవలం భగవంతుడొక్కడే స్వరాట్. ఆయనొక్కడే సర్వ స్వతంత్రుడు. ఏం చేయడానికైనా మిగతా వాళ్ళందరూ కూడా ఆయన అనుమతి తీసుకొని ఆయన ఆధ్వర్యంలో పనిచేసేవారే. ఎవ్వరు కూడా స్వతంత్రులు కారు. ఏ ఒక్క జీవి గాని, వివిధ ఎవరైనా దేవీ దేవతలు ఎవ్వరు కూడా స్వతంత్రులు కారు. అందరూ కూడా ఆయన ఆజ్ఞానుసారం వర్తించేవారే అని మన విషయం మనకి క్లియర్‌గా అర్థమవుతుంది విశ్వరూపం చూసినప్పుడు. సో, భగవద్గీతలో స్వామి చెప్పాడు ఏడో అధ్యాయం ఏడో శ్లోకంలో కూడా మత్త పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. ఏమని చెప్పాడు? ఎలాగైతే ముత్యాల దండ ముత్యాలన్నీ ఎలా ఉంటాయి? ఆ దారం మీద ఆధారపడి ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కటి కూడా ఆధ్యాత్మిక ప్రపంచమైన, భౌతిక ప్రపంచమైన ఏదైనా సరే ఆయన మీద ఆధారపడి ఉన్నది. కదండీ! ఆయన మించిన పరమ సత్యం అనేది లేనే లేదు. సో, ఇది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. కదండీ! సో, ఈ విశ్వరూప వర్ణన ద్వారా మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడికి ఎంత అనంతంగా ఉంది ఈ విశ్వరూపం. ఎంత అనంతంగా వ్యాపించి ఉన్నాడు. అర్జునుడే గాంచలేకపోతున్నాడు. ఏది స్టార్టింగ్, ఏది మధ్యలో, ఏది ఎండింగ్ అని. కదండీ! సో, కానీ మనమేం జేస్తాం? మన మూర్ఖత్వంతో ఓహ్! నేను భగవంతుడయిపోయానండి. నేను కూడా భగవంతుడే. నిన్నే అర్థమైంది. నన్ను కూడా ఆరాధించను అనే స్థితికొస్తున్నారు జనాలు. ఆయనెవరు విభు. ఆయన అనంతుడు. జీవుడు అత్యల్పమైన ఒక అంశ. భగవంతుని యొక్క అంశ. చాలా సూక్ష్మమైన వాడు. క్వాలిటీ లెవెల్‌లో 2 ఆధ్యాత్మికమైన క్వాంటిటీ వైస్ ఎప్పటికి సమానం కాదు. సో, ఎప్పుడైతే మనం విశ్వరూప వర్ణన ఇవన్నీ విన్నప్పుడు అర్థమవుతుంది స్వామి ఎంత అనంతుడో. సో, ఎంత మూర్ఖంగా ఒక జీవుడు నేనే భగవంతుడని చెప్పుకుంటున్నారు అని మనకు అర్థమవుతుంది. సో, ఇటువంటి విశ్వరూపం గురించి విన్నప్పుడు అర్థమవుతుంది. ఎవరైనా నేను భగవాన్ అని చెప్పుకుంటే, సరే భగవంతుడు గారు మీ యొక్క విశ్వరూపాన్ని ఒక్కసారి చూపించండి చూస్తాను. అప్పుడు కృష్ణ భగవాన్ చూపించేటప్పుడు నేను చూడలేకపోయాను. ఇప్పుడు నా అదృష్టం ఇలాంటి వాళ్ళు దొరికారు. సరే అయితే ఒక్కసారి విశ్వరూపం చూపించండి. సర్వస్వ శరణాగతి చేస్తాం. కదండీ! దానికోసమే అర్జునుడు మనకి కోసం చెప్తున్నాడు. ఎవరైనా భగవంతుడని చెప్పి ఒక క్యాప్షన్ తీసుకొనొచ్చేస్తే, సరే అయితే వాళ్ళనడగండి. ఎందుకంటే, భగవంతుడి యొక్క అవతరణ అనేది శాస్త్రాల్లో ఇవ్వబడుతుంది. సిద్ధ పురుషులు, మహాత్ములు, యోగులు అందరూ ఎదురు చూస్తారు అటువంటివి ఒక గొప్ప అవతారం గురించే. అంతేగాని ఎవరి మటికి వాళ్ళు ఓకే కొన్ని యోగ సిద్ధులు చేసేసుకొని భగవంతుడంటే మనం వాళ్ళని నమ్మకూడదు. ఇది మనకి విశ్వరూపం ద్వారా అర్జునుడు చెప్పే ప్రయత్నం అన్నమాట. సో, భగవంతుడంటే ఇలా ఉంటాడు, అనంతంగా ఉంటాడు, అనంతమైన శక్తులతో ఉంటాడు. ఆయనకి ఎప్పుడు కూడా జీవుడు సమానం కాడు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. సరే అయితే నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ 17 శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఇంకా ఏం చూస్తున్నాడంటే ఆయన, పశ్యామి త్వం దుర్నిరీక్ష్యం సమందాత్. సమందాత్ అంతటా ఉంది నీ రూపం. కానీ దుర్నిరీక్ష్యం అంటే చూడ్డానికి చాలా కష్టంగా ఉందయ్యా. ఎందుకని కష్టంగా ఉందంట? కష్టంగా ఉంది కానీ చూస్తున్నా. పశ్యామి త్వం నిన్ను చూస్తున్నా కష్టంగా ఉంది గాని. సో, ఎందుకు కష్టంగా ఉందంట? తేజోరాశిం సర్వతో దీప్తిమంతం. ఎంతో తేజోమయంగా ఉందంట. ఎంతో సమంతదంటే అంతటా.
ఎంతో మామూలుగా మిట్ట మధ్యాహ్నం మనం బయటకి వెళ్తే ఒక్క సూర్యుడినే ఇప్పుడు మనం కళ్ళు పైకెత్తి క్లియర్‌గా చూడలేం. అటువంటిది ఇక్కడ లక్షలాది అనేకమైన సూర్యులు ఉంటే ఎంత తేజం ఉంటుందో అటువంటి తేజం ఒకేసారి వస్తుంది. అది అర్జునుడికి దివ్య దృష్టి ఇచ్చారు స్వామి. అది చూడలేకపోయినప్పటికీ కూడా భగవంతుడి యొక్క కరుణ కారణంగానే చూడగలుగుతున్నాడు. అందుకని ఇక్కడ చెప్తున్నారు సర్వత్రా ఎంత తేజోమయంగా ఉంది. అర్జునుడు 2 ఉపమానాలు చెప్తున్నాడు ఆ కాంతి ఎలా ఉంది అని చెప్పడానికి. ఏమంటున్నారు? దీప్తానల మండుచున్న అగ్నిలా ఉందంట. ఎలా ఉందది? అనల అంటే అగ్ని. సో, దీప్తానల కంటిన్యూయస్‌గా మండుతున్న అగ్నిలాగా అంత తేజోమయంగా ఉంది. సో, మనం కంటిన్యూయస్‌గా ఏదైనా అగ్ని ఏదైనా కాలుతుందనుకోండి, అది ఎంత సెగలొస్తాయి, ఎంత మన కళ్ళు పట్టవయి. కదండీ! ఇంకోటి ఎలా ఉందంటే అర్కద్యుతిం. అర్క అంటే ఎవరు? సూర్యుడు. సో, సూర్యుని కాంతి వంటి కాంతి. అంతకుముందు శ్లోకంలో సంజయుడు కూడా చెప్పాడు. లక్షలాది సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఎంత కాంతి వస్తుందో, అంతకంటే ఎక్కువ అద్భుతమైన, అనంతమైన తేజోమయ రూపాన్ని అర్జునుడు చూస్తున్నాడు. సో, ఇక్కడ అర్జునుడు కూడా అదే చెప్తున్నాడు. అసల దుర్నిరీక్ష్యం చూడడానికి చాలా కష్టంగా ఉంది. బట్ పశ్యామి త్వం నీ కరుణ చేత చూస్తున్నా. మరి ఏం చూస్తున్నాడంట ఇటువంటి రూపంలో? కిరీటంన గదినంన గదినం చక్రినం చ ఏం చూస్తున్నాడు? ఎన్నెన్నో కిరీటములు, గదలు ఆయన శంఖ చక్ర గదా పద్మ ధరిస్తాడు కదా! అవి గదలు, చక్రములు ఇవన్నీ కూడా చూస్తున్నాడు. సో, ఈ యొక్క అద్భుతమైన, ఈ యొక్క ఉజ్వలమైన, దివ్య మంగళమైన రూపం ఎంతో దివ్యంగా ఉంది. ఇప్పటివరకు ఎక్కడ ఆయనకు భయం అనిపించలేదు. బట్ అద్భుతంగా ఉంది. ఆశ్చర్యంగా ఉంది. ప్రకాశమానంగా ఉంది. తేజోమయంగా ఉంది. సో, ఈ విధంగా అర్జునుడు గాంచుతున్నాడు. సో, ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నీ యొక్క కాంతి, నీ యొక్క తేజోమయమైన రూపం యొక్క కాంతి ఇంత అని కొలవలేను. అలాగే నీ రూపం కూడా సర్వత్రా అంతా వ్యాపించి ఉన్నది. కదండీ! ఎంతో అనంతంగా ఉన్నావు. సో, మనకి చక్కగా చెప్తారు ఆచార్యులు కూడా ఏమని చెప్తారు? హరి అనంతం, హరి కథా అనంతం, హరి లీలా అనంతం, హరి గుణ అనంతం. అన్నీ కూడా అనంతం హరివి. ఏదైనప్పటికీ కూడా. ఆయన గుణాలు గాని, ఆయన లీలలు గాని కదండీ! ఎన్ని అద్భుతమైన లీలలు చేస్తాడు స్వామి. ఎన్ని అవతారాలు తీసుకొని వస్తాడు. హరి యొక్క అవతారములు కూడా అనంతంగా ఉంటాయి. ఇంత అని లిమిట్ ఉందా? లేదు. శ్రీమద్ భాగవతంలో చెప్తున్నారు. ఎవరైనా భగవంతుని యొక్క అన్ని అవతారాల గురించి తెలుసుకున్నానని చెప్తే వాడంత మూర్ఖుడు లేడు. ఎందుకంటే సముద్రంలో ఎన్ని నీటి బిందువులున్నాయో మనం లెక్కించగలమా? ఇసుకలో ఎన్ని రేణువులున్నాయో లెక్కించగలమా? కదండీ! లెక్కించలేం. ఒకవేళ అవి లెక్కించినప్పటికీ కూడా భగవంతుని అవతారములు ఇన్ని అని లెక్కించ సాధ్యం కాదంట. అసలు సముద్రం ఇసుకలో ఎన్ని రేణువులున్నాయో లెక్కించడం కష్టం. ఎన్ని నీటి బిందువులున్నాయో లెక్కించడం కష్టం సముద్రంలో. అటువంటిది అవి ఒకవేళ నువ్వు లెక్క పెట్టేసినా, భగవంతుని యొక్క అవతారాలెన్ని అని లెక్క పెట్టడం కష్టం. ఎందుకని? ఎలాగైతే అలలు వస్తూ ఉంటాయో, ఈ యొక్క భగవంతుని యొక్క అవతారాలు ఎన్నెన్నో అద్భుతమైన అవతారాలు ఎప్పుడు వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క విశ్వంలో ఏదో ఒక లీల జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి రీసెంట్‌గా చైతన్య మహాప్రభు లీల జరిగింది. ఏదో ఒక విశ్వంలో మళ్ళీ ఇప్పుడు చైతన్య మహాప్రభు లీలో, కృష్ణ లీలో, రామలీల ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. కదండీ! సో, ఈ విధంగా అనంతమైన రూపాలతో, అనంతమైన లీలలు చేస్తూ ఉంటాడాయన. ఆయన గుణాలు ఇన్ని అని మనం కౌంట్ చేయలేం. స్వయంగా భగవంతునికి అవతారమైన అనంతుడే ఇంతవరకు కౌంట్ చేయడం కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే ఆయన నిత్యంగా, నూతనంగా ఎన్నెన్నో లీలలు, ఎన్నెన్నో శక్తులు, గుణాలు ప్రదర్శిస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు, ఎప్పటికప్పుడు. కదండీ! ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా చూపిస్తూ ఉంటాడాయన లీలలు. అద్భుతమైన లీల రచన చేస్తూ ఉంటాడు. సో, ఈ విధంగా మనం చెప్పుకున్నాం 6 రకాల అవతారములుంటాయి. పురుష అవతారములు, గుణ అవతారములు, కదండీ! లీలా అవతారములు, యుగ అవతారములు, మన్వంతర అవతారములు, మళ్ళీ ఈ యొక్క ఏమిటవి సత్యావేశ అవతారములు కదండీ! సో, ఈ పురుష, లీల, గుణ, యుగ, మన్వంతర, శక్తావేశ అవతారములు. ఇవి ఓన్లీ కేటగరైజ్ చేశారు 6 రకాలని. సో, ఇవి కాకుండా ఎన్నో అనంతమైన అవతారాలు వస్తూనే ఉంటాయి ఎప్పటికి కూడా ఆయనకి. కదండీ! ఎన్నో లీలలు చూపిస్తూ ఉంటాడు. సో, మరి ఆయన్ని ఈయన ఇంతే అని ఒక బాక్స్‌లో పెట్టేసి భగవంతుడంటే ఇంతే అని చెప్పడానికి లేదు. కదండీ! సో, చాలా మంది చెప్తారు. భగవంతుడు చాలా గొప్పవాడు. అందుకే శరణాగతి పొందాలి. ఎంత గొప్పవాడు? మీ భగవంతుడు ఎక్కడుంటాడు? ఆయన ధామం ఏంటి? ఆయన ఎలా ఉంటాడంటే వాళ్ళ దగ్గర ఎక్కువ డీటెయిల్స్ ఉండవు. ఆయన గొప్పవాడు, పవర్‌ఫుల్ కాబట్టి ఆయన శరణాగతి పొందండి. కానీ మనం ఎంత అద్భుతం అంటే మన ఆచార్యులు మన యొక్క శాస్త్రాలకి చక్కగా అద్భుతంగా భాష్యం రాసి, ఆయన ఎంత గొప్పవాడు? ఆయన ఏ విధంగా ఉంటాడు? ఆయన ధామం యొక్క వివరణ అన్నీ కూడా మనకివ్వబడ్డాయి. అందుకని మన సనాతన ధర్మంలో ఈ యొక్క శాస్త్రాలను గనక మనం పట్టుకుంటే,
మన భగవంతుడి యొక్క అడ్రెస్సు, భగవంతుడి యొక్క ఎలా కాంటాక్ట్ చేయాలి, కదండీ! భగవంతుడికి ఏ విధంగా వెళ్ళాలి, ఆయనకి మనకున్న సంబంధం ఏమిటి, సంబంధ, అభిధేయ, ప్రయోజన ఎవ్రీథింగ్ మన ఆచార్యులందరూ ఇచ్చారు. కాబట్టి ఇటువంటి మూర్ఖమైన ఆలోచన, నేను భగవంతుడితో సమానం అనే ఒక ఇటువంటి మూర్ఖమైన ఆలోచన విడిచిపెట్టి, ఆయనకి శరణాగతి పొందే ప్రయత్నం చేయాలి. చైతన్య చరితామృతలో ఒక అద్భుతమైన విషయం చెప్తారు. ఆది లీల 5వ అధ్యాయం 142వ శ్లోకంలో. "ఏకలై ఈశ్వర కృష్ణ అరసభ భృత్య యారేయాచి నచయ సేతైచే కరనుజ్య." ఏంటంట, ఏకల ఈశ్వర కృష్ణ. ఒకే ఒక ఈశ్వరుడు ఎవరు? కృష్ణుడు. మిగతా వాళ్ళందరూ ఎవరు? అరసభ భృత్య. ఆయన సేవకులు. కదండీ! ఆయన సేవకులు. ఆళ్ళేం జేస్తారు? యారేయచే నాచయ తేచైచే కర నృత్య. ఆయన చెప్పినట్టుగా ఆళ్ళు నాట్యం చేస్తూ ఉంటారు. ఆయన చెప్పినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. మనకి భాగవతంలో కూడా చక్కగా ఒక శ్లోకం వస్తుంది. కింగ్ ఆఫ్ ఆల్ శ్లోకాస్ ఆఫ్ భాగవతం. అంటే ఎవరి గురించి మాట్లాడుతుందన్న విషయం. ఏతేచాంస కళాపుంసం కృష్ణస్తు భగవాన్ స్వయం. కదండీ! సో, ఆయన అవతారి. ఆయన నుంచి అనేకమైన అవతారములన్నీ కూడా వస్తాయి. ప్రతి దానికి ఆయనే ఆధారం. అటు ఆధ్యాత్మికమైన, భౌతికమైన కదండీ! అహం సర్వస్య ప్రభో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితః. ఏమని చెప్పారు? ఆధ్యాత్మిక, భౌతిక ప్రపంచాలకి నేనే ఆధారం. ఎవరైతే ఈ విషయం తెలుసుకుంటారో బుద్ధిమంతుడైన వాడు ఏం జేస్తాడు? వాళ్ళు నా యొక్క సేవలో నెలకొని ఉంటారని చెప్పి భగవంతుడు చక్కగా భగవద్గీత 10వ అధ్యాయం 8వ శ్లోకంలో చెప్పారు. కాబట్టి మనం అసలు ఈ భౌతిక ప్రపంచంలో ఎందుకు పెట్టబడ్డాం? ఎప్పుడైతే భగవంతుడిలాగా ఇమిటేట్ చేయాలనుకున్నాం, ఎప్పుడైతే ఈ యొక్క ప్రకృతిని భగవంతుడి యొక్క సేవకు కాకుండా మన కోసం వినియోగించుకోవాలనుకున్నాం, అప్పుడే మనం ఇక్కడ పెట్టబడ్డాం. ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ గురువులను ఆశ్రయించి అద్భుతమైన విషయం ఏంటి, భౌతిక ప్రపంచంలో పెట్టబడినప్పటికీ స్వామి ఎన్నెన్నో అవతారాలు తీసుకొని ఇక్కడికొచ్చి మనకి ఈ ఆధ్యాత్మిక ప్రపంచం అంటే ఎలా ఉంటుంది అన్న రుచి మనకు కలిగిస్తాడాయన. ఇంకొకటేంటి, ఎన్నెన్నో శాస్త్రాలిస్తాడాయన. కదండీ! అలాగే మూడవదేంటి, తన యొక్క నిత్య పార్షదుల్ని ఆచార్య రూపేణా పంపించి, మళ్ళీ మనం ఏదైతే దారి తప్పామో, ఆ విషయాన్ని మనకు గుర్తు చేసి, మళ్ళీ సరియైన మార్గంలో మనకు పెట్టే ప్రయత్నం చేస్తాడు స్వామి. సో, ఈ విధంగా మనం నువ్వు స్వామి విభు అని మనకి విశ్వరూపం చదివినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు తెలుస్తుంది. సో, దాన్ని రియలైజ్ అయ్యి, ఆ విధంగా మనకున్న మిథ్యాహంకారాన్ని మనమే యజమాని విషయాన్ని విడిచిపెట్టి, భగవంతుడికి మనం సర్వస్య శరణాగతి మనం పొందాల్సి ఉంటుంది. సో, నేను భగవంతుడి యొక్క సేవకుడిని, మొత్తానికి ఆ వాసుదేవుడే కారణం అని తెలుసుకోవడం చాలా అదృష్టం. కదండీ! బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభః. ఎన్నో బహు జన్మల తర్వాత అర్థం చేసుకుంటాడు జీవుడేంటి, వాసుదేవుడే సర్వానికి మూలం. మన ఆచార్యుల దయ వల్ల మనకి ఈ జన్మలో అది అర్థం చేసుకునే అవకాశం కలిగింది. సో, దాన్ని ఉపయోగించుకుని ఆయనకి మనం సర్వస్య శరణాగతి పొందితే చాలా అద్భుతంగా మన జీవితాన్ని మనం సాగించవచ్చు. సో, దానికి చైతన్య మహాప్రభు మనందరికీ చాలా సునాయాసమైన పద్ధతి చెప్పారు. ఏంటది? సేవోన్ముఖేహి జిహ్వాదం. సేవ చేయమన్నారు. ఎలా చేయమన్నారు? జిహ్వతో స్టార్ట్ చేయమన్నారు. జిహ్వతో ఏం చేయగలం? హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. సో, ఈ విధంగా నామ సంకీర్తన, ఆయన గుణాలను కీర్తించటం, ఆ విధంగా చేస్తూ ఇంకొకటేం చేస్తుంది నాలిక? ప్రసాదం. కృష్ణ ప్రసాదాన్ని తీసుకోవాలి. ఈ విధంగా భగవంతుని యొక్క నామ సంకీర్తన, ఆయన గుణాలను కీర్తించటం, దాంతో పాటు కృష్ణ ప్రసాదాన్ని స్వీకరిస్తే, ఈ భవరోగం ఏదైతే ఉన్నదో అది శమింపచేసి, మన యొక్క అతి చిన్న పొజిషన్ మనం అర్థం చేసుకొని, ఏంటండి మన నిత్య పొజిషన్, మన స్వరూప సిద్ధి ఏంటి? భగవంతుని యొక్క నిత్య సేవకులు మనం అర్థం చేసుకొని, ఆ విధంగా మనం వర్తిస్తే, మళ్ళీ మనం తిరిగి భౌతిక ప్రపంచానికి రావాల్సిన అవసరం లేదు. కదండీ! సో, అర్జునుడు ఒక విషయం చెప్తున్నారు. ఇది చూడలేకపోతున్నాను. బట్ చూడగలుగుతున్నాను. అంటే ఏంటి? కేవలం నీ కరుణ కారణంగానే చూడగలుగుతున్నాం. చాలా మంది డిమాండ్ చేస్తారు. భగవంతుడిని చూపించండి. మేము జేస్తాం అప్పుడు. మీకంటే ఎక్కువ జేస్తాం అంటారు. బట్ చూపించడానికి, చూడ్డానికి మనకు క్వాలిఫికేషన్ ఉండాలి కదా! కదండీ! ఒకసారి ప్రభుపాద్ గారు ప్రవచనం ఇస్తుంటే ఒక వ్యక్తి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. గట్టి గట్టిగా అరుస్తుంటే ప్రభుపాద్ గారు అక్కడికి, ఎందుకంటే అప్పటికి చాలా హిప్పీస్ ఇటువంటి వాళ్ళందరూ వస్తారు. యాక్చువల్‌గా ఆచార్యుడు మాట్లాడుతున్నప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడకూడదు. ఓన్లీ వినాలి. చెవొక్కటే పని చేయాలి. కానీ చాలా మంది మూర్ఖంగా ఏం జేస్తారు? ఆచార్యుడి కంటే ఎక్కువ తెలిసినట్టుగా ఏం జేస్తూ ఉంటారు? ఆచార్యుడు మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు.
అది చాలా మూర్ఖత్వం. మన ఆచార్యుడు మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడకూడదు. ఏదైనా సందేహం ఉంటే మొత్తం ఆచార్యుడు ఏదైతే చెప్పడం అయిపోయిన తర్వాత ఆయన పర్మిషన్ తీసుకొని చెప్పాలి. అది ఆచార్యుడు అడిగితే, ఓకే. ఏమైనా సందేహాలున్నాయా చెప్పు అంటే, ఆ సందేహం వరకు చెప్పాలి. కానీ ఏం చేస్తాం ఒక్కోసారి హనుమంతుడి ముందు చిన్న కోతి పిల్ల డాన్స్ ఏస్తున్నట్టు ఆచార్యుడి ముందు మనం మన మన విశ్వరూపం అంతా చూపించే ప్రయత్నం చేస్తాం. అలాగే ప్రభుపాద్ గారిని ఎంతలాగా ఛాలెంజ్ చేస్తాడంటే ఆ వ్యక్తి, ప్రభుపాద్ గారు చాలా నెగ్లెక్ట్ చేస్తారు. ఎంత నెగ్లెక్ట్ చేసినా ఆ వ్యక్తి అస్సలు సైలెంట్ అవ్వడనమాట. ఇంకా గట్టి గట్టిగా అరుస్తుండు. సో, ప్రభుపాద్ గారు ఇంక లెక్చర్ ఆపేసి చెప్తారు. "ఏంటి నీ ప్రాబ్లమ్ ఏంటి? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్? నీ ప్రాబ్లమ్ ఏంటి? ఇందాక నుంచి డిస్టర్బ్ చేస్తున్నావు. ఏంటి నీ ప్రాబ్లమ్?" అంటే అప్పుడు చెప్తారు ప్రభుపాద్, "నాకు చెప్పండి. మీరు చెప్తున్నారు భగవంతుడున్నాడు ఇవన్నీ అని. సో, మీరు చూడగలుగుతున్నారా భగవంతుడిని? సరే అయితే నాకు క్వాలిఫికేషన్ లేదు. మీరు చూడగలుగుతున్నారా?" ఇలా ఓపెన్ ఛాలెంజ్ చేస్తారు ప్రభుపాద్ గారిని. సో, ప్రభుపాద్ గారంటారు, "యెస్. ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాను. మధ్యలో ఇప్పుడు నువ్వు నుంచున్నావు, అడ్డొచ్చేసావు. సైలెంట్‌గా కూర్చుంటే నేను మళ్ళీ నా భగవంతుడిని దర్శించుకుంటా." దెబ్బకి ఆ వ్యక్తికి అర్థమైంది కదండీ! సో, శుద్ధ భక్తుడు ప్రతి చోట భగవంతుడిని దర్శించగలడు. వాళ్ళకి ఆ కన్నులుంటాయి. ఏంటది? ప్రేమ అనే అంజనం ఆ కాటుక పెట్టుకుంటారు. ప్రేమ అనే కాటుక పెట్టుకుంటే, భక్తి అనే నేత్రాలకి ప్రేమ అనే కాటుక పెట్టుకుంటే ఏమవుతుంది? మొత్తం లోపల, బయట ఇతో నరసింహ, పరతో నరసింహ ప్రతి చోట భగవంతుడిని గాంచగలం. ప్రతీదీ ఏ విధంగా భగవంతుడిదే. నాదేమీ కాదు. ఈవెన్ ఈ దేహం కూడా భగవంతుడిదే. ఏదైతే నాకు శక్తులు ఇవ్వబడ్డాయో అవి కూడా భగవంతుడివే. నాదంటూ ఏదైనా ఉందంటే ఏంటండి అది? మన చిన్నపాటి స్వతంత్రం. అది స్వామి మనకి ఇచ్చిన చిన్న కానుక. కానీ అది కూడా మన స్వామికి శరణాగతి చేస్తేనే మనం ఆనందంగా ఉండగలం. ఆ చిన్నపాటి స్వతంత్రాన్ని పట్టుకుని నేనే రాజు, నేనే యజమాని అనుకుని మూర్ఖత్వంగా మనం ఈ మాయాదేవి ఒళ్ళోకొస్తే అంతకు మించిన మన దురదృష్టం ఇంకోటేమీ లేదు. ఆ చిన్నపాటి స్వతంత్రాన్ని కూడా స్వామి అది నీ యొక్క శరణాగతే. నువ్వేం చెప్తే అది చేస్తా. యథేచ్ఛసి తథాకురు అన్నప్పుడు ఏమంటాడాయన? కరిష్యే వచనం తవ. ఓ కృష్ణ నువ్వేం చెప్తే అదే చేస్తానయ్యా. కదండీ! అర్జునుడు ఏమన్నాడు భగవద్గీత అంతా విన్న తర్వాత? భగవంతుడేమి ఇన్వాల్వ్ అవ్వలేదు. "అర్జున నేను చెప్పాల్సినంత చెప్పానయ్యా నీ ఇష్టం. నువ్వు డెసిషన్ తీసుకో" అని ఏమన్నాడు? "కృష్ణ నువ్వేది చెప్తే అది చేస్తాను. నష్టమోహ స్మృతిర్లబ్ధా." నా మోహం నశించింది. మళ్ళీ స్మృతి నా నిజ స్థితి వచ్చిందిప్పుడు నాకు. నా నిజ స్థితి నాకర్థమైంది. నా ఇచ్చ ప్రకారం చేయకూడదు కర్మలు. నీ ఇష్ట ప్రకారం, నీ సంతృప్తి కోసం చేస్తే, అప్పుడు జీవుడికి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఆనందంగా ఉండగలడు. దేహం విడిచిపెట్టిన తర్వాత భగవంతుడితో చక్కగా అక్కడ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆయనకి సేవలు చేస్తూ ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. రైట్. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని, ఇంకా రేపు కంటిన్యూ చేద్దాం. ఇంకా అర్జునుడు ఏం చూస్తున్నాడు? చూస్తూ చూస్తూ సడెన్‌గా ఈ అద్భుతమైన, ఆశ్చర్యకరమైన, ప్రకాశమానమైన రూపం స్వయం స్లోగా కాల రూపం కింద ఏ విధంగా ప్రకటితమవుతుంది? అప్పుడు అర్జునుడు ఏ విధంగా ఫీల్ అవుతాడు? అవన్నీ మనం వచ్చే శ్లోకాల్లో తెలుసుకుందాం. ఏమైనా సందేహాలున్నాయా డివోటీస్ ఈరోజు 2 శ్లోకాల్లో? హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సందేహాలు అనేవి రాకుండా మీరు లెసన్ చెప్తారు మాతాజీ మీరు ఈ సెషన్ లో. సో సందేహాలు లేవు మాతాజీ. సందేహాలు తీరుస్తూ ఉంటారు. మనసులో ఉన్నటువంటివి ఆటోమేటిక్ గా వెళ్తూ ఉంటాయి. హరే కృష్ణ మాతాజీ. ప్రభుపాద్‌కి జై, గురు మహారాజ్‌కి జై. థాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఏమైనా సందేహాలున్నాయండి? హరే కృష్ణ మాతాజీ. ఓకే. జై. థాంక్ యూ సో మచ్. సో మనం నరసింహ ప్రోగ్రామ్‌కి వెళ్ళిపోదాం. ఇంకేం సందేహాలు లేవు కాబట్టి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గ్రంథరా శ్రీమద్ భగవద్గీత की जय. श्रील प्रभुपाद की जय. महाराज जय पताका स्वामी महाराज की जय. Thank you devotees.